హలో అండి, అందరికీ నమస్తే. అండర్ మీర్పేట్ మున్సిపల్ పరిధిలోని నంది హిల్స్ రోడ్ నెంబర్ 10లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి G+1 హౌస్ మనకి సేల్కి రావడం జరిగింది. సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి. చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము. ఇక్కడ మనం నిల్చున్న రోడ్ వచ్చేసరికి 30 ఫీట్ల రోడ్ అనమాట. ప్రాపర్టీ వచ్చేసరికి 150 గజాలు. మనకి డైమెన్షన్ వచ్చేసరికి 22.5 60 సైజ్ ఉంటుందన్నమాట. మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి 22.5, పొడవు వచ్చేసరికి 60 ఫీట్లు ఉంటుంది. 150 గజాలు అనమాట. మనకి ఇది అండర్ మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నంది హిల్స్ రోడ్ నెంబర్ 10లో వస్తుంది. సో మనతో పాటు బిల్డర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారనమాట. సో సురేందర్ రెడ్డి గారు, మనకి ప్రాపర్టీ ఎన్ని గజాలు, ఎక్కడ ఉంది, ఏంటని ఒకసారి ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయనేది కూడా మనకి మీ నోట్ తోటి చెప్పండి. సరే, ఇది నంది హిల్స్ రోడ్ నెంబర్ 10 మీర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఇది వచ్చేసి 150 గజాల ఫ్లాట్. G+1 కట్టడం జరిగింది. కింద వచ్చేసి ఏమో ఆ పార్కింగ్ ఇచ్చేసేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వేయడం జరిగింది. పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ విత్ హాల్ వస్తుంది. దాంతోపాటు సిట్టింగ్ రూమ్ కూడా సపరేట్ వస్తూ ఉందండి. ఇది వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు. ఇది మనకు బిఎన్రేట్కి వచ్చేసి 1.5 కిలోమీటర్ అట్లా ఉంటుంది. మళ్ళీ తీలకృష్ణారెడ్డి కాలేజీకి వచ్చేసి 1 కిలోమీటర్, టీకేఆర్ కాలేజ్ 1 కిలోమీటర్ ఉంటుంది. దీనికి మల్టిపుల్ రోడ్స్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి దీనికి మెయిన్ రోడ్ నుంచి అడ్డం వస్తే ఒక 2 రోడ్లు అటువైపు నుంచి వెళ్ళొచ్చు. మళ్ళీ దాని తర్వాత ఇంకొక రోడ్ చౌరస్తా నుంచి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇటుపోతే జడ్పీ రోడ్ నుంచి మనకు జడ్పీ రోడ్కి వెళ్తుంది. అగ్రికల్చర్ కాల్ నుంచి ముందు నుంచి 40 ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం. అక్కడ నుంచి మళ్ళీ బిఎన్ రోడ్ అక్కడ నుంచి కూడా దగ్గర. ఇక్కడ ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు. దీనికి అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందండి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది. రోడ్స్ ఒకటి ఎలక్షన్ లోపు రోడ్స్ కూడా అవుతుండొచ్చు. ఇది వచ్చేసి మనకు 120 ఎకరాల వెంచర్ అండి టోటల్ నంది హిల్స్ వచ్చేసి. దీంట్లో 21 రోడ్స్ ఉంటాయి మొత్తం. అన్ని 30 ఫీట్ రోడ్స్. ఎక్కడ పోయినా అడ్డం రోడ్ అయినా ఏది పోయినా కూడా అన్ని 30 ఫీట్ రోడ్స్. మంచి లొకేషన్ ఏరియా అండి ఇది. ఇక్కడ పోయినా దేనికైనా కూడా ఫెసిలిటీ. ఇక్కడ పోతే స్కూల్ పరంగా వస్తే శాంటినోస్ గ్లోబల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, అది కూడా ఇక్కడ నుంచి మనకు కనబడతా ఉంటుంది. స్కూల్ పరంగా కూడా చాలా బాగుంటుంది. పార్కులు ఉన్నాయి, బిఎన్ రెడ్డి దగ్గర ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. సో చూశారు కదండి, చాలా ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్ అనమాట సురేందర్ రెడ్డి గారు. సో మనకి ఇక్కడ వాళ్ళు ఈ ఏరియాలో చాలా బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ప్రాపర్టీ నియర్ బై లొకేషన్లో మనకి మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ కానీ, మనకి అన్ని రకాల డెవలప్మెంట్స్, హాస్పిటల్స్ కానీ, మనకి ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. మనకి టీకేఆర్ కాలేజ్ నుంచి కేవలం మనకి కిలోమీటర్ దూరంలో వస్తుందన్నమాట. అలాగే నంది హిల్స్ చౌరస్తా నుంచి కేవలం మనకి 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. నియర్ బై మనకి ఆర్కా స్కూల్ కానీ, భారతీ విద్యాలయ కానీ, శాంటినోస్ గ్లోబల్ స్కూల్ కానీ, అలాగే చూసుకున్నట్టయితే చాలా మంచి మంచి స్కూల్స్ అయితే మనకి నియర్ బై అయితే ఉందని చెప్పొచ్చు. మంచి డీసెంట్ కాలనీ అయితే ఈ ఇల్లు అయితే ఉందన్నమాట. పీస్ఫుల్ కాలనీ అయితే ఉంది. మనకి ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మనకు స్ట్రీట్ లైట్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి సీసీ రోడ్ అయితే శాంక్షన్ అయి ఉందన్నమాట. ఫ్యూచర్లో అయితే వస్తుంది. సో ఒకసారి మనం ఇంటి లోపల మనం ఒకసారి చూద్దాం. సో ఇక చూసుకోవచ్చు లోపల సైడ్ మనకి ర్యాంప్ అయితే రోడ్ నుంచి చాలా ఎత్తులో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ర్యాంప్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చిరనమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి పార్కింగ్ అయితే చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈజీగా పెద్ద పెద్ద కార్లు, మనకి ఇన్నోవా కార్ లాంటివి ఈజీగా ఒక 4 కార్లు అయితే మనకి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఒక 10 బైక్స్ కూడా మనకి పార్క్ చేసుకునే విధంగా మనకి చాలా స్పేసియస్గా అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. చూసుకోవచ్చు మనకు ప్లాట్ ఏరియాలో హాఫ్ ఆఫ్ ది ఏరియా మనకి మొత్తం కూడా మనకి పార్కింగ్ ఏరియాస్ పెట్టారు. చూసుకున్నట్టయితే అట్ లాస్ట్లో మనకి బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. బోర్ కూడా మనకి 900 ఫీట్ల వరకు వేయడం జరిగిందనమాట. వాటర్ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. 24/7 మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. బోర్ వాటర్తో మనకి మున్సిపల్ వాటర్ కూడా ఉంటుందన్నమాట. డే బై డే వస్తుంది మున్సిపల్ వాటర్. అలాగే చూసుకున్నట్టయితే 5,000 లీటర్ల కెపాసిటీ గల మనకి వాటర్ సంప్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. మనకి ప్రాపర్టీకి ఆనుకునే మనకి రైట్ సైడ్లో అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. సో అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ ఉండడం వల్ల ప్రాపర్టీకి మనకు వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే వెనకాల మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసిరు. వాషింగ్ మిషన్ కోసం మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చిరనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK అనేది ప్రొవైడ్ చేసిరు. 1 BHKకి సంబంధించిన మనకి మెయిన్ డోర్ అనమాట. ఇది మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్వుడ్ తోటి తయారు చేయడం జరిగింది. హాల్ అనేది చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు వెంటిలేషన్ అయితే ఇక్కడ చాలా మంచిగా ఇచ్చారనమాట. మనకి హాల్లో
మనకి 2 యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఇక్కడ ప్లస్ అటు సైడ్ కూడా మనకి యూపీవీసీ విండో అనేది ప్రొవైడ్ చేసిరనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. చాలా స్పేసియస్గా అయితే ఇచ్చిరనమాట. నాకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కామన్ బాత్రూమ్తో పాటు మనకి బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు అనమాట. కిచెన్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనకి కిచెన్ వచ్చేసరికి ఈజీగా ఒక 3-4 మెంబర్స్ వర్క్ చేసుకునే విధంగా చాలా విశాలంగా అయితే ఇచ్చారనమాట. ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎల్ షేప్లో అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. టైల్స్ చూసుకోవచ్చు, అలాగే మనకి షెల్ఫ్లు చూసుకోవచ్చు, పైన సజ్జా కూడా ప్రొవైడ్ చేసారు. వాస్తు ప్రకారం ఇటు సైడ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది అనమాట. డోర్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ వాష్ ఏరియా అనేది వస్తుంది. వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ వుడెన్ మనకి విండో అనేది కూడా ఇచ్చిర్రు. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ మనకి అక్కడ ఒక ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చిర్రు అనమాట. ఇక కిచెన్ నుంచి మనం బయటికి వచ్చినట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వాష్ మిషన్ పర్పస్ మనకి ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చిర్రు. వాష్ మిషన్ ఇంకా ఫిట్టింగ్ చేయలేదన్నమాట, ఫ్యూచర్లో వేస్తారు. సో ఈ ఏదైతే ఉంటుందో మనకి పూజా రూమ్ లాగా ఇక్కడ మనకి డిజైన్ అయితే చేసారనమాట. సెల్ఫ్ ఉంది మనకి. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసారు. కామన్ బాత్రూమ్ అనేది మనకు ఇండియన్ స్టైల్లో ఉంటుంది, లాక్ వేసి ఉందన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఎంటైర్ హౌస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్తో ఫినిషింగ్ చేసిరు. పైన మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారనమాట. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు, క్వాలిటీ లైట్స్ అనేది మనకి మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ బీరో పాయింట్ ఇచ్చిరు. సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ విండో అనేది కూడా ప్రొవైడ్ చేసిరు. సో ఒకసారి మనం ఇప్పుడు పైకి వెళ్ళి మాట్లాడదాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకి స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి ఇచ్చారనమాట. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేసిరు. వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ మనకు పెట్టుకునే విధంగా ప్రొవిజన్ కూడా ఇచ్చిరనమాట. సో ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి కారిడార్ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసరికి ఇక్కడ కూడా గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. మనకి మెట్లు మొత్తం కూడా బ్లాకిష్ కలర్ గ్రానైట్ తోటి మనకు ఫినిషింగ్ అనేది ఇచ్చారు. వెస్ట్ సైడ్ నుంచి మనకి మెయిన్ డోర్ అయితే ప్రొవైడ్ చేసిరు. చూసుకోవచ్చు ఇది ఇండియన్ టేక్వుడ్ తోటి మనకి చాలా అందంగా మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి సిట్అవుట్ ఏరియా అనమాట. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఇచ్చిరు. ఇక్కడ మనకు వెంటిలేషన్ కోసం మనకి విండో అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసిరు. సో ఇక సిట్అవుట్ ఏరియా నుంచి మనము హాల్లోకి కనుక చూసుకున్నట్టయితే మనకి ఎంటైర్ హౌస్ కూడా మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి మనకి డిజైన్ అయితే చేయడం జరిగింది. పైన ఎంటైర్ హౌస్ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసిరు. ఫాల్ సీలింగ్తో పాటు క్వాలిటీ లైట్స్ అనేది కూడా మనకి మెయింటైన్ చేయడం జరిగిందనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట. చుట్టూ కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేసిరనమాట. పక్కనే మనకి అపార్ట్మెంట్ అయితే ఉండడం వల్ల వాళ్ళు తీసుకున్న సెట్ బ్యాక్కి మనకు వెంటిలేషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఇంటికి. సో ఇది వచ్చేసరికి ఇది హాల్ అనమాట, లివింగ్ ఏరియా. చూసుకోవచ్చు టీవీ యూనిట్ వచ్చేసరికి చాలా స్పేసియస్గా ఇచ్చారనమాట, చాలా విశాలంగా ఉంది. ఫ్యూచర్లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ మనకి కబోర్డ్ ద్వారా చేయించుకున్నా కూడా చాలా అందంగా వస్తుందన్నమాట. ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేసేదన్నమాట. కామన్ బాత్రూమ్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనము మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో మనకి డబల్ కాట్ మంచం పట్టేటట్టు చాలా విశాలంగా అయితే ఇచ్చిరనమాట. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ 2 కిటికీలు అనేది ప్రొవైడ్ చేసారు. సెల్ఫ్లు చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. అటాచ్ బాత్రూమ్ చూసుకోవచ్చు, మనకి వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేసారు అనమాట. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ అనేది మనకి ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేసారు. చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో అనేది కూడా ప్రొవైడ్ చేసారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే వస్తుందన్నమాట, ఇంకా కనెక్ట్ చేయలేదు, మనకి ఫ్యూచర్లో చేస్తారు. అలాగే ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చాలా స్పేసియస్గా ఉందన్నమాట, చాలా విశాలంగా ఇచ్చిరు. మనకి యూపీవీసీ విండో కానీ సెల్ఫ్లు చూసుకోవచ్చు మనకి ఇక్కడ మనం పైన ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసారనమాట. మొత్తం మీద చాలా విశాలంగా అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసారు. ఈ ఏరియా వచ్చేసరికి మనకి డైనింగ్ హాల్లా కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేసారు.
అలాగే చూసుకున్నట్టయితే పూజా రూమ్ అనేది మనకి ఇంట్లో ఆ కిచెన్కి సపరేట్గా అనేది ప్రొవైడ్ చేసిరు అనమాట. మనకి విత్ డోర్ తోటి మనకి ప్రొవైడ్ చేసిరు. వైట్ కలర్ టైల్స్ తోటి మనకి పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసిరు. ఇక డైనింగ్ ఏరియా నుంచి మనకు కిచెన్ కనుక చూసుకున్నట్టయితే కిచెన్ అయితే మనకి చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది. చాలా విశాలంగా అయితే ఇచ్చారనమాట. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసరికి యూ షేప్లో ఇవ్వడం జరిగింది. మనకి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కూడా మనకి విండో అనేది ప్రొవైడ్ చేసిరు. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం మనకి ప్రొవిజన్ అనేది ఇచ్చారనమాట. చుట్టూ కూడా సెల్ఫ్లు చూసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి కబోర్డ్స్ కనుక చేయించుకుంటే ఇంకా అందంగా అనేది తయారవుతుంది. కిచెన్ వచ్చేసరికి మంచి టైల్స్ తోటి మంచి అందంగా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఈజీగా ఒక 5-6 మంది వర్క్ చేసుకునే విధంగా చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగే చూసుకున్నట్టయితే ఈ ఏరియా వచ్చేసరికి మనకు వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా స్పేసియస్గా అయితే ఉందన్నమాట. అలాగే మనకి ఇంట్లో చుట్టూ అన్ని విండోస్లకు కూడా మనకు ఫ్రేమ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేసారు చూసుకోవచ్చు ఈ ఫ్రేమ్ వచ్చేసరికి. అలాగే చూసుకున్నట్టయితే 100% వాస్తుతోటి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మంచి ప్లానింగ్ తోటి చాలా అందంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. సో చూశారు కదండి, మనకి 150 గజాల G+1 హౌస్ అనమాట. మనకి G+1 పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. LRS ఫుల్ పేడ్ G+1 పర్మిషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి అండర్ మీర్పేట్ మున్సిపల్ పరిధిలోని నంది హిల్స్లో ఉంటుంది. నంది హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటుందన్నమాట. ఏదైతే మనకి బిఎన్ రెడ్డి టు నంది హిల్స్ వెళ్ళేటువంటి ప్రపోజ్డ్ 80 ఫీట్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్ నుంచి కేవలం మనకి 250 to 300 మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది. అలాగే మనకి టీకేఆర్ కాలేజ్ వచ్చేసరికి కేవలం మనకి కిలోమీటర్ దూరంలో వస్తుంది. బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం మనకి 2 కిలోమీటర్ల దూరంలో అయితే మాత్రమే ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది అనమాట. ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం మనకి 4 నుంచి 5 కిలోమీటర్ లోపే మాత్రమే వస్తుంది అనమాట. సో చివరగా ఈ ప్రాపర్టీ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 1,45,00,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో నెగిషియబుల్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన డైరెక్ట్ నేను ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇది ప్రమోషనల్ వీడియో అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు, అది గమనించగలరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.